హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఇటీవలే పలు సినిమాలు రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకులని అలరిస్తున్నాయి. మొదటి భాగం హిట్ అయితే దర్శకులు ఇతర ప్రాజెక్టుల జోలికి పోకుండా వెంటనే తమ తదుపరి సినిమాగా రెండో భాగం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ మాత్రం నా రూటే సెపరేట్ అంటున్నాడు. బాహుబలి ఫ్రాంచైజ్తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారితే కేజీఎఫ్ సిరీస్తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్గా మారాడు. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రం సలార్. బాహుబలి కేజీఎఫ్ బాటలోనే ఇది కూడా రెండు భాగాలుగా రానుంది. ఇప్పటికే మొదటి భాగం సీజ్ ఫైర్ గతేడాది డిసెంబర్ 22న విడుదలై వరల్డ్ వైడ్గా 700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయం సాధించింది. దీంతో ఈ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో సలార్ పార్ట్ 2 వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2898 ఏడి, రాజాసాబ్, స్పిరిట్ వంటి సినిమాలున్నాయి. అలాగే హను రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్తో ఓ సినిమా, అలాగే యష్తో కేజీఎఫ్ 3 కమిట్ అయి ఉన్నాడు. అయితే సలార్ 2 కంటే ముందు ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తున్నాడట. కొరటాల శివ దర్శకత్వంలో దేవరాజ్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ వేసవికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత బాలీవుడ్ ఫిలిం వార్ 2తో బిజీ కానున్నాడు. దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకి అందుబాటులోకి వస్తాడట. ఇక యష్ కూడా టాక్సిక్ అనే సినిమాతో పాటు బాలీవుడ్ ఫిలిం రామాయణ చేస్తున్నాడు. యష్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత యష్ ప్రశాంత్ కాంబినేషన్లో కేజీఎఫ్ 3 పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈలోపు ప్రభాస్ కూడా తన కమిట్మెంట్స్ పూర్తి చేస్తే కేజీఎఫ్ 3 తర్వాత సలార్ 2 మొదలయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.